వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. నాదెండ్ల భాస్కర్ రావు గారు అంటే మనం ఏం పరిచయం చేయక్కర్లేదు. పేరు ఒకలా ఎలా పరిచయం చేయాలి అంటే ఇప్పుడు దగ్గరగా 9 మందికి దగ్గర పడుతున్నారు ఇంకా పూర్తిగా. ఈ వయసులో కూడా చాలా యంగ్గా కనిపించడంతో పాటు స్వచ్ఛంగా అంటే ఆధ్యాత్మిక ధోరణిలోకి మారడం కానీ, ఆయనలో మాట స్పష్టత కానీ, మాట్లాడే విధానం కానీ ఎలా ఉంటుంది ఈ వయసులో తెలుసుకుంటూ ఆయన ఆరోగ్య రహస్యాలు కూడా తెలుసుకుందాం. రాజకీయంగా అందరికీ తెలుసు కాబట్టి రాజకీయ విశేషాలని ప్రస్తావించదలుచుకోలేదు. ఆధ్యాత్మికంగా ఆయన సాహిత్య అభిలాష ఎలా ఉండేది, పుస్తకాలు కూడా రాశారు. అందులో ఒక స్పెషల్గా ఉంది, అది మనం మాట్లాడుకునేప్పుడు చెప్పుకుందాం. వీటి గురించి ఆయనతోటి ఈరోజు వైజయంతితో మాటావంతి కార్యక్రమానికి అడిగినందుకు ఆయన అంగీకరించారు. అందుకు ముందుగా మీకు నమస్కారం. నమస్కారం. ముందుగా మీరు నాదెండ్ల భాస్కర్ రావు గారు అంటే మామూలుగా రాజకీయాలు ఎన్టీ రామారావు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఇవన్నీ తెలుసు, అవి అందరికీ తెలిసిన విషయాలు. ఇక్కడ మీరు రాసిన పుస్తకాల్లో చూస్తే ఒకటి ఏం కనిపించిందంటే సత్యదర్శిని, ఆత్మదర్శిని, సమదర్శిని అన్నిటినీ దర్శనాలు పెట్టారు. అంటే ఎలా మిమ్మల్ని మీరు దర్శనం చేసుకుంటూ రాశారు ఆ పుస్తకాలు. సాధారణంగా రాజకీయాల్లో అంటే మనం ఎంత వద్దనుకున్నా కానీ కొన్ని కుతంత్రాలు అవి చేయవలసి వస్తుంది. అది రాజనీతి ప్రకారం కూడా తప్పేం కాదు. వాటి నుంచి బయటపడి మీరు ఇలాంటి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఇది మా ఫ్యామిలీలో మా నాన్నగారు చాలా ఆచార్యం. నాన్నగారి పేరండి? నారాయణ పిచ్చయ్య గారు. ఆయన వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించాడు గారు. ఆయన పండితుడు. రామాయణం భారతం పొద్దున్నే తెలిసి అప్పు చెప్తున్నారు. పోతన గారి పద్యాలు చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం. మాకు మొట్టమొదటి సత్యం మీద ఆయన చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన గ్రామాల్లో ఉన్న అనుకునే చూసేది. ఒక ఆయనకి మంచి బలమైన ఎత్తులుండి, ఈయన మామూలు మధ్య రకం వ్యవసాయం 15 ఎకరాల పిల్లలు పెట్టుకుని చదివించుకుని ఎప్పుడు భగవంతుడి గురించి నామస్మరణ చేస్తుంది. ఒక్క అసత్యం మాట్లాడారు. ఆయనలో నేను నేర్చుకునేటువంటి అసత్యం మాట్లాడారు. ఆ అసత్యం ఎంత అంటే అది ఈ ఏటం బాబు కూడా సాగు నేను చూస్తున్నాను. ఒకరోజు భోజనాలు, చిన్నపిల్లలు భోజనాలు తీసుకెళ్ళారు. ఇక్కడికి తీసుకెళ్తే ఆయన పక్కన ఒక పాము, నల్లగడ్డ పాము తలకాయ చూస్తావు. నాన్న పాము అంటే అదే బొత్తులేరా మీరు పట్టుకోవద్దు అని. అది చూసి నాకు ఈ సత్యం ఏంటి మనకు తెలియట్లేదు కదా, చిన్న బొత్తులు కదా. అప్పుడు మీ వయసు ఎంత ఉందండి? పని ఉంటాయి స్కూల్లో, అంతే కదా. స్కూల్ ఉంది మా ఊరు. సరే, ఆ వయసులో మనకి ఏం తెలుస్తుంది, దాని లోటుపోతుంది తెలియదు. కానీ మహా అడ్మిరేషన్ తెలియదు ఆయన. తల్లిదండ్రులలో తండ్రిని గురించి అంత అడ్మిరేషన్ నాకు ఆ ఇన్సిడెంట్ కాడించి ఈలో ఏదో మహత్వం అని ఆయన చెప్పే మాట అనే భావన నాలో సంకల్పం. నాన్నగారు మామూలుగా ఎంతవరకు చదువుకున్నారు? మామూలు చదువు, స్కూల్ చదువులేదు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే అప్పుడు క్లాసులు అయ్యి ఈయన ఇంకా కొంతమంది స్నేహితులు అందరూ కలిసి పిల్లక తాడు కట్టుకుని దూరాన్ని కట్టుకున్నాడు. కింద ఆమదం గుడ్డు పెట్టి చదువుకున్నాడు. 1935 నేను 1935లో పుట్టాను. ₹2 బస్తా అలా ఆయన పిల్లకి తాడు కట్టుకుని దూలాన్ని కట్టుకుని అన్ని రామాయణం, భారతం అట్లా పెట్టాడు. 30-60 అంతరా, 60-90 అంతరా, 190-20 అంతరా, రెడీ రెక్కన నోటి మీద లెక్కలే. నోటి మీద అంటే పలానా క్వాలిఫికేషన్ అనేది అది క్వాలిఫికేషన్ ఎట్లా ఉంటుంది వాళ్ళ దగ్గర. అదే శిష్యుడితో చేయటం, దీపానికి అదేదో
తీసుకెళ్ళి తైలం ఒకటి వేయడం, అది పెట్టుకోవడం, పిల్లకి కట్టుకుని దూరానికి నిద్రపోతున్నారు. నిద్ర రాకుండా అంటే తగిలేసరికి నిద్రలా పడుతుంటే లాగుతూ ఉంటుంది అనమాట. పిల్లకి ఉండేది, పిల్లకి పెట్టారు. ఎట్లా అసలు అంటే మామూలుగా పిల్లక అంటే ఒక వర్గం వాళ్ళకి ఉండేది కదా, మీ నాన్నగారికి అట్లా ఎలా అలవాటు అయింది? అది వాళ్ళే వచ్చి బ్రాహ్మణ్యం వస్తూ ఉంటారు కదా, చక్కగా వచ్చి అమ్మకి వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు ఈ బ్రాహ్మణ అయ్యా పూర్వజన్మలో చెప్తూ మీకు ఇప్పుడంటే రామాయణం, భారతం, పోతన గారి భాగవతం అన్ని చదువుకున్నారు నాన్నగారు. చిన్నప్పుడు మీకు పద్యాలు అవి ఏమైనా నేర్పించేవారు? ఎంత చక్కని కంటామని చక్కగా పద్యాలు పాడేవాడు. మాకు రావేయి అనిపించేది. పొద్దున్నే లేపి సాపేసి అక్కడ కూర్చోబెట్టేవాడు. సొంటల్లారా అనేవాడు. సొంటలు మీరు మీ నాన్నగారు చెప్పిన పద్యాలు మీకు బాగా గుర్తున్న పద్యాలు ఏమైనా ఉన్నాయా? ఎవరి చేయించడది ఎంతో గొప్ప వినేవాడు. గజేంద్ర మోక్షంలో అబ్బాయి అది రావు, మాకు రాలేదు. ఆయన రాజకీయాలు అంటే చాలా ఏడ్చాడు. మీ నాన్నగారికి విరుద్ధంగా ఎలా వచ్చారు? అర్థం కాదు. హైదరాబాద్ నేను 53లోకి వచ్చాను. మా అన్నగారు ఇక్కడ నాయక్ ఉద్యోగం చేస్తుంది కనుక అక్కడే చదువుకుంటారు. ఇక్కడ మీరు ఎక్కడ చదువుకున్నారు? ఎంతవరకు చదువు? వర్ధని కాలేజీలో చదివాను. బిఏ పూర్తి చేశాను. తర్వాత లా కాలేజీలో లా పూర్తి చేశాను. ఆ పైన హైకోర్టులో పోయాను. డాక్టర్ నరసరాజు గారి దగ్గర జూనియర్ నరసరాజు గారు మంచి చాలా టాప్ గన్ మాకప్పుడు ఆయన దగ్గర పనిచేశారు. మామగారు బ్యారిస్టర్ అయినా ఆయన మానేశాడు ప్రాక్టీస్. ఇక్కడ హైదరాబాద్ వచ్చినాడు, మెడ్రాస్లో చేశాడు కానీ హైదరాబాద్ వచ్చినాడు మానేశాడు. ఆయన బ్యారిస్టర్. ఆయన పేరు కూడా చెప్పండి. వాసిరెడ్డి వెంకటేశ్వర మానేశాడు. కనుక నేను నరసరాజు గారి చిన్న సందేహం, మీ మామూలు అరేంజ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్. అంటే అప్పుడు నాన్నగారు ఏది చెప్తే అది అన్ని చేసుకోవడమేనా, లేకపోతే మిమ్మల్ని మీతోటి కోరిక నేను ప్లేటర్ నమ్మాలని కోరిక. ఎందుకంటే ఆయన మెడ్రాస్ వెళ్ళినప్పుడల్లా ప్లేటర్లు దానికి కేసులు కట్టుకెళ్తుంటాడు. కొంచెం లిటిగేషన్ మైండ్ ఉండేది, మాట పడితే పడేవాడు. అంటే మరి ఆయన సత్యం అంటే ఇష్టం అలా, సత్యం కోసం పోరాటం ఇదంతా. ఎందుకంటే అన్నవరాజు సీతారామరాజు గారు గుంటూరు పెద్ద ప్లేటర్ గారు ఆయన దగ్గర అక్కడి నుంచి మెడ్రాస్, అక్కడ ఆవుల సాంబశివరావు భాష వాళ్ళందరూ పరిస్థితి. నేను ప్లేటర్ అయ్యేటప్పుడు వచ్చి కోర్టులో గౌరవం వేసుకుంటుంటే చూసి ఆనందపడిపోయి. అంతే కదా మరి. తీసుకెళ్లారంటే మీతో పాటు తీసుకెళ్లారా కోర్టుకు మీరు? ఆయన ఎదురుకుండా మీరు గెలిచిన కేసులు ఉన్నాయా? అంటే ఆయన చూసుకుంటారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన జీవనం చేసుకున్నాడు. లాస్ట్ తీసుకుంటాడు. మీకు ఇప్పుడు మీరు అరేంజ్ మ్యారేజ్ అని అన్నారు. మీ మిస్సెస్ ఎంతవరకు చదువుకున్నారు? ఆ బిఏ ఫస్ట్ క్లాస్ మెడ్రాస్లో పెరిగారు. మంచి నాకంటే బాగా. ఆవిడ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా మీరు చదువు? అంటే ఆవిడ దగ్గర నుంచి ఒక్కటి నేర్చుకున్నాను, పొరపాటు చేయడం. మనకి ఏది ఉన్నా ఏది లేకపోతే పొరపాటు చేయడం. నేను మా నాయనగారి నుంచి ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్న కారణంలో ఒత్తిడి వల్ల నా జీవితంలో నేను ఎవరిని తీసుకుని అన్నేళ్ళు మంత్రిగా ఉన్నాను, ముఖ్యమంత్రిగా డబ్బు నా చేతితో ఎవరిని అడగదు. అందుకే నాకున్నదే నా పుట్టుగారు ఎవరి ఆస్తి మీరు అవసరం కూడా పెట్టారు. కేవలం మా నాన్నగారు ఇచ్చిన పొలం తప్ప దూరే. నేనే పొలాలు కదా ఇక్కడ ఉన్నాను, ఒక 50 ఎకరాలు పిల్లలు పొలం వచ్చినాం, మళ్ళీ అమ్మేశారు. ఈ పొలాలు చూస్తాడు పిల్లలు తెలియదు. ఇప్పుడు 2 మగపిల్లలు, ఇప్పుడు ఇల్లు ఇది ఏదంతా చూసుకుంటాం. రెండు ఆయన మనోహర్ ఆయన యాక్టివ్ మ్యాన్, రాజకీయాల్లో ఉన్నారు, బాగా చురుగ్గా ఉన్నారు. యాక్టివ్ మ్యాన్, స్పీకర్ చేశారు. స్పీకర్ చేశారు ఆయన. ఈ పబ్లిక్ లైఫ్ అంతా ఆయన నేను పట్టించుకున్నాను. నా సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఆయన కూడా
అంటే అంటే సలహా ఇచ్చే వయసు కాదు కదా, ఇంకా స్వయంగా ఆలోచించే వయసు. నా పని నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఈ ఆధ్యాత్మికలనే అసలు ఏంటి అది అసలు ఎట్లా వచ్చారు అంత రాజకీయాల్లో నుంచి? చాలా గందరగోళ రాజకీయాలు అయ్యాయి. అయితే ఒక చిన్న మాట, రాజకీయాలు అని అడిగాను అనుకోవద్దు, కొంచెం ఎక్కువ అడగదు. మామూలుగా మరి మీరంటే ఈ పుస్తకాలు రాశారు, రామాయణం భారతం చదివాని అంటున్నారు కాబట్టి, మనకి రామాయణంలో చెప్పింది ఏంటంటే రావణాసురుడు చచ్చిపోయిన సమయంలో కర్మకాండ అంతా చెయ్యమని రాముడు చెప్తే విభీషణుడు చెయ్యనంటాడు, వాడు మహా దుర్మార్గుడు, నేను చెయ్యనంటాడు. అన్నప్పుడు ఒక్క మాట అంటాడు రాముడు, మనిషి చనిపోయిన తర్వాత వైరం వదిలేసుకోవాలి, మనం బతుకున్నంత వరకే వైరం అంటారు. ఆ మాటగా ఇప్పుడు మీకు రామారావు గారికి ఏం జరిగిందని అంతా వదిలేసేది పక్కన అంతా మాట. ఆయన పోయిన తర్వాత మనం ఆయన గురించి, అంటే మీరు ఇవన్నీ చదివానంటున్నారు కాబట్టి అడుగుతాం, మనం చెడు మాట్లాడడం కంటే ప్రతి మనిషిలో 1% అయినా మంచి ఉంటుంది కదండి. దాన్ని కాకుండా ఎందుకు మీరు ఆ విమర్శన ధోరణిలోకి? నన్ను నా యాక్షన్స్ జస్టిఫై చేసుకోవడానికి అది చెప్పాలి. మిమ్మల్ని మీరు నేను కరెక్ట్ అని చెప్పుకోవడం కోసం. ఎందుకంటే మామూలుగా మీరు వాళ్ళ మీద నింద వేశారంటే వాళ్ళు కౌంటర్ ఇచ్చుకోవడానికి బతికి ఉండాలి సాధారణంగా. ఇది తప్పు, ఇది ఒప్పు అని కూడా లేని మనిషి గురించి మాట్లాడకూడదు కదా. అదే అందుకంటే అదొకటి మీరు అన్నారు కదా, మీరు జస్టిఫై చేసుకోవడం అన్నారు కాబట్టి క్లియర్ అయిపోయింది అక్కడితోటి. ఇప్పుడు మీరు ఈ పుస్తకాలు రాయడంలోకి ఆధ్యాత్మిక ధోరణిలోకి ఎలా వచ్చారు అసలు? నాన్నగారు బీజారు ఫస్ట్ నుంచి ఉన్నది. నాన్నగారు ఏ వయసులో మొదలు పెట్టారు ఈ పుస్తకాలు రాయడం? ఇది ఈ పవర్ నుంచి దిగిపోయినాక ఇదంతా ఏమీ లేదు ఇందులో, దీంతో మనం ప్రజలను మార్చలేము. ఇది మనిషికి అన్నీ ఉన్నప్పుడు ఒక లోటు ఇస్తాం, ఆ లోటును పూర్తి చేయడానికి ఆధ్యాత్మికమైన ఎన్ని సంపాదించినా, ఎన్ని మంచి పనులు పిచ్చి పనులు చేసినా ఆఖరిలో మనం ఏంటి, ఎందుకు వచ్చాం, ఏంటి కొని వచ్చాం, అనే ఆలోచన నాలో ప్రారంభమైంది. 10-15 రోజులు అయినా కంప్లీట్గా ఇక ఆవిడ చెప్పారు, నేను రాత్రిపూట పగలపూట పుస్తకం రాస్తాను, ఇక నాకు సహకరించగలిగినంత సహకరించగలిగి అట్లా కూర్చుంటాను. మీరు మొదలు పెట్టేసరికి మీకు 60 ఏళ్ళు వచ్చాయి, దగ్గర 60 దాకా. 60 ఏంటి, 70 వచ్చాక మొదలు. ఇప్పుడు 87. అవును చూశాను. సరే, ఇప్పుడు పుస్తకాలు రాసిందంటే మీకు ఒక్కొక్క చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మనం ఆధ్యాత్మికంగా అడుగుదాం అనుకున్నాను. మీ ట్రావెల్ ఒకటి సత్యదర్శిని ఒకటి ఉంది. నేను ఏంటి సత్యస్య సత్య, సత్యంలో కూడా సత్యం, నేతిలో మంచి నెయ్యి, సత్యంలో మంచి సత్యం, సత్యంలో సత్యం. అంటే ఇప్పుడు ఆ పేరు పెట్టడానికి మీరు గాంధీ గారి పుస్తకం ఏమైనా ప్రేరణ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది పేరు పెట్టడంలో? గాంధీ గారు కూడా చాలా తప్పులు చేశారు, అందుకని రాసుకున్నారు కదా, ఆయన చేసిన తప్పులన్నీ రాశారు కదా. ఉద్రేకంతో కొన్ని కంట్రోల్ చేయలేకపోయాడు, వయసులో కొన్ని రెండో భార్యను కూడా పెట్టుకున్నాడు. మరి ఆ డాక్టర్ సుశీల నాయర్ని పొరపాటు చేయకపోతే అవన్నీ చేశారు. కనుక మామూలు మానవుడు లాగానే మీకు ఆయన అంటే స్వయంగా రాసుకున్నారు కూడా, నిర్మహమాటంగానే చెప్పారు, నిర్భయంగా చెప్పారు. అట్లా మీరు మీ దాంట్లో ఏమేమి చెప్పారు? అట్లా మీరు నాలో అలాంటి నేను ఏకపత్ని ఎవరు నమ్మినా అలా కంట్రోల్ చేసుకున్నాను. ఆయనలో ఆమెలో చాలా డాక్టర్ నరసరాజు గారు దాంట్లో ఆయన మొరబడి ఆయన మాట్లాడటం, ఆయనకి కొన్ని పిచ్చి వేషాలు ఉన్నాయి. ఆయన నన్ను వెంటబెట్టుకు తీసుకుపోయాడు. తీసుకుపోతే ఏమిటంటే నన్ను తీసుకుంటున్నారు, భయంతో తీసుకెళ్ళి పెట్టేసి నన్ను తింటున్నాను. నీకు ఎవరంటారు ఎవరో పెట్టుకున్నాడు, తిట్టు వీళ్ళు కూర్చోవాలి ఏడన్నా ఆయన దగ్గర సూర్యుడు కనుక ఇవన్నీ సంఘటనలన్నీ నాకు అన్నీ గుర్తున్నాయి మనసులో. నా దగ్గర 18 పురాణాలు చదువు ఉన్నప్పుడల్లా తీసుకుంటాడు. ఎన్ని చదివినాక నాకు అనిపించింది జీవిత రహస్యం పట్టుకోవాలి. దాని కారణంగా ఇది చేస్తున్నాను తప్ప నాకే వ్యవసాయాలు లేవు, సినిమా వాళ్ళు లేవు, అవన్నీ ఏమి లేవు.
నా పెన్షన్ వాడు 70,000 60,000 వస్తుంది, శుభ్రంగా వాడుకుని భోజనం చేసుకోవచ్చు. అంతేగాని వేరే విషయాల్లోకి వెళ్ళాలి, ఎవరు కదిలించినా కూడా అంటే ఇప్పుడు మీరు మీ దాని గురించి చెప్పిన దాంట్లో మీరు ఎక్కువ ఏ విషయాలు ప్రస్తావించారు మీ దాంట్లో? నా బుక్స్లో ఆధ్యాత్మికం అనే దాన్ని అన్నీ కవర్ చేశారని నా ఫీలింగ్. ఇప్పుడు శ్రీరాముడు ఎందుకు వచ్చింది అవతారం? ఏదో అప్పుడు మనం అంత ట్రైబల్స్ లాగా ఉంటుంది. ఆ ట్రైబల్స్ని కంట్రోల్ చేయడానికి మన ఋషుడు వాళ్ళు ఈ మానవుడిని ఎట్లా సరి చేయాలి అని చెప్పి మానవుని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వీడికి అన్ని పిచ్చి వేషాలు ఉంటాయి. జంతువే మానవుడు సోషల్ యానిమల్ అన్నారు, మేనేజ్ సోషల్ యానిమల్ కనుక వీడిని ఏ విధంగా సరి చేయాలని వాళ్ళు దివ్య దృష్టితో ఈ నక్షత్ర మండలాన్ని చదివి వాడు నేర్చుకోయారు మంత్రులు కానీ అనే కంక్లూషన్తో స్టార్ట్. కనుక మనం దీని లోతుగా వెళ్ళాలి. ఈ రోజుకి శని సింగనాపూర్ అనే గుడ్లు ఎవరు తలుపులు వేసుకోరండి. అక్కడ చిత్రం ఏమనిపించిందంటే బాత్రూమ్లు కూడా తలుపులు ఉండవు, తలుపులు వేసుకో అటు బోరు ఎవరున్నా బాత్రూమ్ పోతే ఆ పక్కన కనుక అలాంటి మానవుడు తయారు చేసి పెట్టారు. వాడు పెడితే ఈ పిచ్చి కారణం చేత ఈ వస్తు ప్రపంచానికి అట్రాక్షన్, ఈ వస్తు ప్రపంచం లాగిపారేస్తారు మనిషిని. కారు అని, బంగళా అని, సైకిల్ అని అన్నీ ఈ వస్తువులు మనమే తయారు చేసుకున్నాం. ఈ వస్తు ప్రపంచంలో పడిపోయి మానవుడు అసలు మర్చిపోయాడు అనే భావన తట్టి లేదు. అదే నా పుస్తకాల్లో అన్నింటిలో అంటే శ్రీరాముడు వేరుగా ఉంటుంది, అలాగే శ్రీకృష్ణుడు వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళని బట్టి వెళ్తూ ఉంటుంది కదా. శ్రీరాముడు సరిపోయింది చాలా మంది తెలియదు ఎట్లా సరిపోయాడు. ఆయన ఏదో దుర్వాసుడు వచ్చి వాకిట్లో నుంచుంటే తమ్ముడు పంపిస్తాడు, వాడి ఆపరాజు తన లోపల ఏదో మాట్లాడుతుంది. అక్కడ లోపల ఏంటి ఎప్పుడు వచ్చి ఈ టైం అయిపోతుంది రామాచు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న టైంలో వీడు రావాల్సి వస్తే చెయ్యండి అన్న. నేను ఎవరినో తెలుసాడు పైపుది లక్ష్మణుడు తెలిస్తే లోపలికి వెళ్ళి అక్కడ ఘర్షణ. వాడు వెళ్ళిపోయినాక తమ్ముడు పిలిచి నా అన్నం తిట్టా నేనెందుకు అని చెప్పి సరైన ఎదురుపోయి నీకు వాడు పోయినా నేనెందుకు ఈయన మునిగిపోతాడు. మీకు తెలియదు కదా మీరు ఇవన్నీ సరి ఉంటారనే చెప్పి నాలో ఎందుకు వచ్చినాయి ఇవన్నీ భావాలు అని చెప్పి ఇవన్నీ చదువుకుని మనం అసలు సంగతి తెలియదు చాలా మంది. శ్రీకృష్ణుడు అట్టాగా పోయాడు అడవిలోనే, అది బోయవాడి చేతిలో సముద్రం వచ్చేందుకు పోయింది. కనుక ఈ విషయాలన్నీ మనం బయట చెప్తే బహుశా రాయబెట్టి కొడతాడు. ఇక్కడ చచ్చిపోయాడు, కొన్ని విషయాలు గోప్యంగా ఇట్లా అంటావా అని గోళ్ళంతా మన్నాట పడతారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఏ కులం పేరు చెప్పినా అది కులంతో దూషించినట్టుగా మారిపోయింది. అది చాలా దౌర్భాగ్యం. మనకి ఒకప్పుడు అన్ని కులాలు సమాజం ఆ శ్రీకృష్ణుడు పెట్టిన దాన్ని 4 వర్ణాలుగా పెట్టిన దాన్ని దీన్ని సెలవుల పర్వాలు చేసి కులాలుగా తెచ్చారు. ఈ కుల వ్యవస్థ ఇప్పుడు ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది. చూద్దాం మరి ఎక్కడ కొంతమంది అయితే కుమిలిపోతుంది. పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు అయితే విడిపోయి ఎన్ని బాధపడుతున్నారు సంపాదించడానికి. కనుక ఏముంది ఎందుకు వచ్చాము మనం అనేది తెలుసుకోకుండా కులాలేంటి, కులాలు ఏ కులం కూడబెడుతుందా ఏం చేస్తుంది. కనుక ఇవన్నీ నాలో ఉత్పాదంలాగా వేసి ఉపకరించారు. మనం ఎంత అనుకున్నా కానీ కొంతవరకు రాజకీయ నాయకుల వలన కులాలు సందేహంగా ఓట్లు వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది, చాలా ఉంది. కానీ వాళ్ళని సరిచేయకపోగా పెంచుతున్నారు. వాడు పాలకులు ఏంటంటే పాలకులు చెప్పింది నమ్ముతుంది ప్రజలు. మామూలు వాళ్ళు ఏం చెప్పినా నేను కనుక పడుతుంది చెప్పారు. అంటే రాను రాను చదువుకునే వాళ్ళు పెరిగే కొద్దీ మనకి కులాలు డౌన్ అవ్వాల్సింది పోయి, ఒకప్పుడు మీరు చూడండి, మీరు అప్పటి వారు కాబట్టి చెప్తాం 35 అంటున్నారు కాబట్టి అప్పుడు రాసిన నాటకాలను కానీ, మన పానిగంటి వారు రాసిన సాక్షి వ్యాసాలు కానీ, కన్యాశుల్కం కానీ, మరొక చింతామణి కానీ
అన్ని వర్ణాల గురించి వాళ్ళు ఎవరు భ్రష్టు పెట్టారు, ఎవరు ఎలా ఉన్నారు అనేది వర్ణాలతోటే వచ్చింది. అసలు ఋషులకి ఏం కులం? వాళ్ళకి అసలు వాళ్ళు కులరహితంగా ఆలోచించి ఏర్పాటు చేశారు. మరి మానవుడు అంతే. మానవ ఆ కులం అంతే. మానవుడిని ఏ విధంగా కన్ను వీడు పిచ్చి వేషాలు వేస్తాడు. వీడు తోలుబొమ్మ, ఈ తోలుబొమ్మను సరి చేయాలని వాడు చెప్పింది అంతే కదా. అంతే. ఋషులు కులరహితంగా ఆలోచించారు. అది ఆలోచించేయట్లేదు. అలాగే మందులు కూడా అన్ని భగవంతుడే మీకు ఈ చెట్ల ద్వారా పుట్ల ద్వారా మీకే మందులు కూడా ఇచ్చాడు. అవును, ఆయుర్వేదం అంతా. అది కూడా కనిపెట్టారు. కనుక ఆయన మర్చిపోయి మనం మనం ఏం చేస్తున్నాం? ఈ వస్తు ప్రపంచం ఆకర్షణ పడిపోయి ఇప్పుడు ఇది కొను 50 ఇంకోటి తెచ్చుకోవాలని అవును, దీనికంటే ఖరీదైంది కావాలి, ఇది వచ్చేసింది కాబట్టి. ఇలాంటి కోరికలు, పిచ్చి కోరికలతో మనం పతనం అవుతున్నాం అనిపిస్తుంది. మానవుడు పతనం అవుతున్నాడు కానీ ఉన్నత స్థితికి పోవట్లేదు. అందుకే రమణ మహర్షి గారు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు అనేది ఏంటనే తెలుసుకో, నువ్వు ఎవరో దేవుడి సంగతి నీకెందుకు, నువ్వు ఎవరో తెలుసుకో. ఇవన్నీ చదివినాక ఒక లావాదేవీలు లాభాల లోపల నుంచి అగ్ని బయటకు వచ్చింది. పుస్తకాలు రాశారు. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఏం చెప్తారంటే, ఒక సూత్రంలో చెప్పినప్పుడు సుఖం కూడా అలసిపోతూ ఉంటుందండి కొన్నిసార్లు. మనం చాలా సుఖంగా ఉన్నాం అనుకుంటే ఎక్కువ సుఖం కూడా అలసట ఇస్తుంది అని. ఎంతో ఈ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి బ్రాహ్మణ్యాన్ని సృష్టించి బ్రాహ్మణ్యానికి ఆ దైవ భాష నేర్పాడు. బ్రాహ్మణ్యం కూడా అనేక బ్రాహ్మణం ఒకడు చూస్తూ ఒకడొకడు, ఒకడు చూస్తూ ఒకడు చెప్పి చేస్తాం ఒప్పు. కనుక అంత గొప్ప జాతి సృష్టించి బ్రహ్మ విధంగా ఆ విద్య ఇస్తే ఆ విద్యని ఈ సన్నాసులందరూ నేర్పేటప్పటికి ఈ మీరు ఎలా ఇది అంటున్నారు కాబట్టి ఈ మధ్య తరచుగా వారికి బాగా ప్రవచనాలు వినిపిస్తుంది. వాటి మీద మీ అభిప్రాయం అంటే? నా ఇది ఏంటంటే, ఆలోచించేటప్పుడు కొన్ని ఇలా బ్రాహ్మణ్యం అని వచ్చింది కాబట్టి చెప్తున్నాము, ఒక సరైన మార్గంలో నడిపించాలి అనేది బ్రహ్మదేవుడు మీరు చెప్పినట్టుగా బ్రాహ్మణ్యాన్ని సృష్టించారు. వాళ్ళిద్దరికి ఆ ప్రణామం ఎంతో చక్కగా చెప్తున్నారంటే, రామాయణం గారు, భారతం గారు, సమాజాల గురించి గారు చాలా చక్కగా భగవంతుడే వాళ్ళని ఆశీర్వదించి పంపించినట్టు అంత విపురీకరించి చెప్తున్నారు. వాళ్ళకి నన్ను అమ్మవచ్చు. అలాంటి వాళ్ళు మనకి సమాజానికి వైతాళికులు ఇది పద్మభూషణలు ఈ స్మాల్ థింగ్స్ ఎందుకంటే గోదావరి నీళ్లు 1500 మైళ్ళు 1200 మైళ్ళు నడిచి వస్తుంది. నాసిక్ అల్చబడి ఆ నీళ్లు ఆ నాయక గోదావరిలోనే ఇలాంటి పండితులు ఎందుకు వస్తున్నారు అని ఒక భాష వచ్చింది. వస్తే ఇంకొక కారణం వచ్చింది. కావేరీలో కూడా కొండల మీద నుంచి నేను వచ్చిన కొత్తలో నాకు హైదరాబాద్ గండిపేట నీళ్ళు అలా వస్తుంది. అందుకని గండిపేట నీళ్లు తాగినాక నల్లటి బొల్లలు కూడా ఎర్రగా తెల్లం కనపడి ఇది ఈ నీటి యొక్క విశేషం. మనకు హైదరాబాద్లో చెమట పట్టదు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఎందుకంటే హ్యూమిడిటీ సముద్రానికి దగ్గర, ఇది సముద్రానికి ఎటు చూసినా 400 పోయేది, అది 400 పోయేది. కనుక ఆ వాతావరణానికి దీనికి చాలా డిఫరెంట్. ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది అన్నిటికీ అనుకూలమైన ప్రదేశం. మీరు రాసిన సత్యదర్శనిలో నుంచే చూడండి, మీరు యాజ్ఞవల్క్యుడి విషయం ఒకసారి ప్రస్తావించారు. ఆధ్యాత్మిక విషయంలో మొదటిది ప్రాణమని, రెండోది అపాన వాయువని, మూడవది జ్ఞానవాయువని అంటారు. శరీరంలోనే పరమాత్మ ఉంటాడని చెప్తారు. ఈ యాజ్ఞవల్క్యుడి గురించి రాసేటప్పుడు మీరు ఏది తీసుకున్నారు? ఉపనిషత్తులు ఏమైనా చదివారా? పరిషత్తులో బుక్స్ చదివింది, చదవకుండా నాకు ఎలా, అదే అందుకే అంటున్నాను. చదివి తర్వాత ఇవి కూడా మన పురాణాలు కూడా చాలా హెల్ప్ చేసి. మీరు రాసిన తర్వాత మనం ఎంత అనుకున్నా
తెలుగు సాహిత్యం చదివిన పండితులు వేరు, మన స్వజ్ఞానంతో మన స్వప్రజ్ఞానంతో నేర్చుకున్న పాండిత్యం వేరు, విడివిడి జ్ఞానం. విడివిడి జ్ఞానం. ఎవరైనా సరే అందరం రాసిన తర్వాత మీరు వీటి కరెక్షన్స్ ఎవరికైనా చూపించుకున్నారా? మళ్ళీ దోషాలు రాకూడదు కదా ఇందులో. లేదు, మీరు నమ్మారు, మీరు ఆ పుస్తకాలు రిఫరెన్స్ రాసిందారా ఇంగ్లీషులో రాస్తే తెలుగులో ట్రాన్స్ఫర్ చేసింది. ఇంగ్లీష్ కూడా ఎవరు నాకు సరి ఒక అమ్మాయి మంచి అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలో ఆ అమ్మాయి 2 లక్షలు చేయడానికి ఇస్తాను అని చెప్పి నా లైఫ్ పంపించాను. పాత పుస్తకాలు చక్కగా ఒక లైఫ్ తయారు చేస్తాను. అంతేగాని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అంటే మరి వీటిలో దోషాలు వస్తాయని మీరు భయపడలేదు? ఉండొచ్చు, కానీ నేను దోషం రహితంగా ఉన్న నా బుక్ అని నేను క్లెయిమ్ చేయను. మీరు చేశారంటే మామూలుగా ఒక పుస్తకం అంటే ప్రామాణికం కదా. దోషం అంటే బేసికల్ గా అక్కడ రాసి అక్కడ వాళ్ళ గురువులు చెప్పిందే రాశారు కదా. ఇప్పుడు కళ నేను చెప్పింది కాదు, ఆదిశంకరుడు బుక్ తీసుకుని చదువుకుని రాసి, అంతేగాని నేను నా అందరూ నేను అటెంప్ట్ చేయను. కళ ఎప్పుడు వస్తుంది? నిద్ర లేవబోయే ముందు లైట్ ఆన్ చేసినట్టుగా లేవబోతాడు మనిషి. లేవబోయేటప్పుడు కళ వస్తుంది. ఎందుకు వస్తుంది? శరీరం పడుకున్నప్పుడు దానికి అంతరాత్మ ఉండదు కదా. అంతరాత్మ వేరే చోటుతో పోయి దాని బంధువుల దగ్గరికి పరిచయాలకి మాట్లాడడానికి అంతరాత్మ వెళ్ళి ఈ బాడీ కదిలి లేవబోయేటప్పటికి దెబ్బకొని చెప్పలేదు. ఆ మధ్యలో కలస్, ఆ మధ్యలో కలస్ అది నిజంగా కానీ ఆ కలస్ అది కూడా రాసి మన వామన్ రావు గారు చాలా విషయం ఎంత బాగా రాశాడు. బ్రాహ్మణ పోయాడు, బ్రాహ్మణ అవసరం లేదు, చదువుకుని రాసింది కాన్సన్ట్రేషన్ అంతే కాదు. దానికి ఇప్పుడు మీరు బ్రాహ్మణుడు అంటే కూడా మన ఆముక్తమాలేదులో కూడా శ్రీకృష్ణదేవరాయలు రాజనీతి చెప్పినప్పుడు, యామున రాజనీతి చెప్పినప్పుడు బ్రాహ్మణుడు అంటే ఎవరైతే ఒక నిర్వచనం ఇచ్చారు సార్, ఆ నిర్వచనం ప్రకారం ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే. సమాజంలో వాళ్ళకి స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు. దాన్ని ఈ ప్రాపంచిక వ్యవహారాలు కొనిపోయి వాళ్ళు కూడా దిగజారిపోయారు. అనేక ఓడంటే ఓడకూడదు, వాళ్ళంటే ఓడేషం, ఇవన్నీ వాళ్ళలో కూడా ప్రవేశించారు. అదర్వైజ్ వస్తుస్థానం అంతే కదా. నేను ఎంత చదువుకున్నా ఏం చేసినా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందే కదా. అది దానికి ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు తెలుసుకోవాలి. దీంట్లో ఎంత గొప్పగా ప్రజానికి అందుకోవచ్చు, కంట్రోల్ ఎంత డిసిప్లిన్ బ్రతకవచ్చు. ఈ వస్తు శనం ఇది వస్తు ప్రపంచం లాగే. అంటే మీరు ఎలాగో అన్నారు కాబట్టి రాజకీయాలు అడగకూడదు అనుకున్నా కానీ మీరు బ్రాహ్మణులు అనే విషయం ఎక్కడ చిన్న మాట అడుగుతారు. మనకి మామూలుగా కరణాలు కానీ మన ఆస్థాన పదవుల్లో కానీ బ్రాహ్మణులే ఉంటారు. ఆ 2 పదవుల్ని మరి అప్పుడు తీసేసినప్పుడు ఏదో వ్యతిరేకత వచ్చిందండి. మీరు అపోజ్ చేశారు అప్పుడు? నేను అపోజ్ చేశాను. నేను వచ్చిన మళ్ళీ ఇచ్చారని ప్రయత్నం చేశాను. ఆ ఫైల్ తేలేదు. చాలా తప్పు చేసి అతనికి ఏంటంటే ఊళ్ళో ఏదో కర్ణం ఏదో చెడ్డవాళ్ళు ఉన్నట్టే ఇక్కడ కరణాలు కొలతలు అక్కడ చిన్నవాడు కదా. అతను పెద్ద చదువుకోవాలి, అతను పెద్ద జ్ఞాన విజ్ఞానం అయ్యి ఏ పద్యాలు రాస్తే చదివే సినిమాలో బొమ్మ బాడీ బాగుంటుంది కనుక అట్లా వచ్చాడే కానీ సినిమా పరంగా పాత సినిమాల పరంగా జ్ఞానం అది ఒక జ్ఞానం కూడా లేదు. పిచ్చిపోతూ మాట్లాడు కనుక అతని గురించి జ్ఞానంలో లెక్క కట్టను. అతన్ని ఎందుకు పిలిచాను అంటేగా వచ్చాడు. ఎందుకు పిలిచాను? కేవలం నాకు నా పర్సనాలిటీ సార్ ఇందిరా గాంధీ పార్టీగా పెట్టాలని రాసేశారు. ఈ సమాన హక్కు ఆడపిల్లలు రాశారు, అన్నింటి రాశారు, ఈ పక్క ఆడని రాశారు. కనుక ఇవన్నీ కూడా వీటిని ఎవరి ద్వారా ప్రజానికి పోగలమని ఆలోచన వచ్చాడు. నాకు సైడ్ ఒక సినిమా యాక్టరో లేకపోతే డ్రామా యాక్టరో ఉంటే మీరు సాలరు రంగా ప్రకాశంలో అయిపోతారు అని నా దగ్గర కూర్చోవడంతో చెప్తుంది. అప్పుడు నా మైండ్లో అలాంటి నేను ప్లేన్లో పోతుంటే ఇతను ఎవరు నాకు
నేనెవరో అర్థమైంది. నా దగ్గరికి వచ్చి ప్రేమలో నేను ఎన్టీ రామారావు ఇంట్రొడ్యూస్ చేస్తాను. మా ఇంటికి భోజనానికి వస్తాను. లేదండి ఈ రామరావు గారు మరి అదే పరిస్థితి. మైండ్లోనేమో అది మైండ్లో పెద్ద పెద్దవాళ్ళు హ్యాపీలంతా కూర్చొని నువ్వు చాలా వెళ్ళిపోతాను ప్రజల్లో ముందు కావాల్సిన ఇంకో మనిషి పెట్టుకోండి. ఆ మనిషి ఎవరో చెప్పరు. నాకేమో మనసులో ఒక అట్రాక్షన్, ఒక క్రౌడ్ కూలర్ ఉంటే బాగుంటుంది. దానికోసం యాక్సెప్ట్ చేసి దుర్వినియోగం చేశారు. కాకపోతే మీ అంటే ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారి బుర్రలో నుంచి వచ్చిన ఆలోచన ఆయన మాత్రం చెప్పేవారు. చెప్పాడు. అక్కడ విన్నాం. చెప్పాడు. అదేనండి ఇది. ఆయన పుట్టిలో పుట్టింది చెప్పాడు. ప్రస్తుతం మీకు మీ చెప్పక్కడ రాజకీయాల్లో నిలబడాలంటే చాలా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. చాలా రకాలుగా అతను ఇంకా అందులో రాదు. అతను ఆ వస్తు ప్రపంచంలోనే మునిగిపోయాడు. బయట మీ దగ్గర నుంచి చూశారు కాబట్టి మీకు తెలుస్తుంది, మాకు తెలియవు కదా అవన్నీ. లేవు పిల్లలు వ్యామోహం, డబ్బు, ఆ వ్యామోహం. చంద్రబాబు అది పెట్టేశాడు. వీక్నెస్ పెట్టేసాడు. అది ఒక చోట మీరు కుంభకోణంలో ఒక చరిత్ర గురించి చెప్పుకుంటారు. కుంభకోణంలో గల రాహు కాలంలో పాలన పోస్తే అవి నీటి రంగులోకి మారిపోతాయని అక్కడ వారు చెప్పారు. అందువల్ల అక్కడ బ్రాహ్మణులు మా దంపతులతో రాహుకు అభిషేకం చేయించారు. అది మీరు చూసారు, స్వచ్ఛంగా జరిగిందండి అక్కడ. అది చెప్పారు, కానీ సాధారణంగా అలా జరిగే అవకాశం ఉండదు. చెప్పారు. అందుకని అట్లా వెళ్ళి వచ్చారు. నా భార్య కూడా ఇద్దరు. మీరు ఒక మాట చెప్పారు, ఈ పుస్తకాలు రాయడానికి ఆవిడే ప్రేరణ. ఎట్లా ఆవిడ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు? అంటే మీరు పొలిటికల్ గా అయిపోయినప్పుడు బాధపడుతూ ఉన్నారా మీరు? ఆధ్యాత్మిక ధోరణి ఆమెకి ఈ పిల్లలు, సంసారం, డబ్బు, వ్యామోహం, డబ్బు. నేను ఎక్కడ పొరపాటు చేస్తాను ఈ రాజకీయాల్లో వారిస్తున్నాను. మీరు ఆ ఇబ్బందులు పడ్డప్పుడు ఆవిడ ఎట్లా ఉండేవారు? ఇబ్బందులు పడ్డప్పుడు మనం దొంగలు అయిపోయాం వాళ్ళు అన్యాక్రాంతంగా దొంగలు అయిపోయారు. ఎందుకు మనకి వద్దని రాజకీయాల్లో కలుగుతుంది. లీడర్గా బాగా సంపాదిస్తున్నాం. లీడర్లు బాగా సంపాదిస్తున్నాం. 110 12 రాయాల్సిందా హైకోర్టు చక్కగా సంపాదన. మరి ఎంత భూమి కూడా ఏడ్చి రాజకీయాలు. మీరు లాయర్ గా సక్సెస్ అయ్యానన్నారు. రాజకీయాల్లో కూడా ఆ పీరియడ్ వరకు సక్సెస్ అయ్యారు. జనరల్ గా ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి ఎటువంటి ఆలోచన చేస్తారండి ఒక దాంట్లో నిలబడాలంటే? ఎందుకంటే మీకు చాలా ఎదురవుతూ ఉంటాయి జీవితాలు. మేము బయట నుంచి చాలా దెబ్బలు విన్నాను. మరి ఒక పక్కన ఫ్యామిలీని పోషించాలి, వాళ్ళకు బయట తీయాలి. మరి రెండో పక్క సోమిని కార్యకర్తలు, వాళ్ళ కోరికలు తీర్చాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే తప్పు సాధ్యమైనప్పుడు చాలా తప్పు చేసింది. డబ్బు అసలు తాకేవాళ్ళు తప్పు అనేది మనకి తెలియకుండా జరుగుతూ ఉంటుంది ఆ క్షణంలో. అంతేగాని డబ్బు తాకితే చాలా ఆదాయపడుతుంది. అది మాత్రం చేసింది. నాకు డబ్బు తీసుకుంటే నీకు ఈ ఫైల్లో ఈ పని చేసిన డబ్బు ఎవరు రామారావు అనుమానపడి టెస్ట్ చేసుకుని ఆఖరికి ఏం చేశాడు? ఇది విచిత్రం. మనిషికి రియలైజేషన్ వచ్చి ఇది రామోజీ చెప్పిన చేశాడు. మేమిద్దరం కలిసిపోతాము అని శంకరాచార్య తీసుకొచ్చాడు. కంచి శంకరాచార్య తీసుకొచ్చి పరమాచార్య తర్వాత అందరినీ వాళ్ళని అదే పేరుతో పిలవరంటారా? అదే అంత విజ్ఞాన సౌపార్జన ఉన్నవాడు కాదు. ఇప్పుడు ఉన్నాడు మూడో ఆయన, అది చాలా స్నేహితుడు. 2-3 వచ్చాడు. రెండో ఆయన కూడా రాజకీయాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటారు. రామారావు ఆయన దగ్గరికి వెళ్ళి వాటిని పంపించి ఆయన్ని శ్రీశైలం తీసుకొచ్చి కూర్చోబెట్టి, నా దగ్గరికి గన్మన్లు ఉంటారు, నేను ఎడిపోతున్నాను ఎటు వస్తున్నాను అని చెప్తూ ఉంటారు. వాడు ఇప్పటికీ ఇద్దరు గవర్నమెంట్ ఉంటారు నాకు. అది శ్రీశైలం పోతున్నాడు. శ్రీశైలం నేను
పోయి షావాడి గుడి చుట్టూ తిరిగి వచ్చి గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ నుంచి బస్ షావాడి రమ్మంటున్నారు. ఏం పండుగలు అవి ఉన్నాయా, ఏం ఇంట్లో ఏం పండుగలు అవి ఉన్నట్టు చెప్పలేదు. ఏ స్వామి వారు కంచి లోపలికి వెళ్ళి అడుగు పోతే తప్పేసేసి ఆ ఉన్నాడు పంపించేసి రామారావు కలవ పరిస్థితి రాసింది తప్పు చేశాడు, నేను మన్నించాను, మీరు మనసు మార్చుకుని మంచిగా చేసుకుంటే అది సాధ్యం. అన్నారా మీరు? సమాజం రెండు కలిసి నేను చెడ్డవాడు, అతను మంచివాడు, సమాజం పాపం మీరు వెళ్ళిపోయి పొడిచేయాలని వచ్చింది కదా. అదే సమాధానం ప్రకటించగలం ఆ చోటు అదే నేను మనసు పెట్టి చేసుకుని రామోజీని 13 రోజులు చంపించేస్తుంది. అలాంటి అతను దుర్మార్గం చేశాడు. ఎందుకంటే అక్కడి నుంచి తీసేస్తే రామారావు ఉంటాడని అతను చేసిన ప్రయత్నం. కానీ మనకి నేనేం తప్పు చేయలేదు. నా అంతరాక్షం ఇప్పటికీ ఒకటే మాట, నేను తప్పు లేదు. నేను ఆ పదవి కావాలని కోరను. సర్కమస్టాన్సెస్ ఏంటంటే ఎప్పుడు అప్పటికే 5-6 సార్లు మంత్రి చేసి 9 సార్లు నేను స్వేరింగ్ ఇన్ చేశాను. సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్. 9 సార్లు. ఎందుకు నాకెందుకు స్వామి? అసలు క్యాబినెట్లో చేరనున్నాను రావాలి, బతిమాలి నన్న పేరు రాసి నాకు వద్దండి మంత్రి సలహా ప్రతిమాలితే అతను భయపడి నేనేం మాట్లాడు కూతుళ్ళు వాళ్ళ తెచ్చి నా మీద ప్రశ్న చేశాడు. కనుక అలాంటి దాన్ని స్వామి అతని క్యారెక్టర్, అతని మనిషి బిహేవియర్, అతను ముందుగా అన్ని విషయాలు ఆయనతో ఇంకా సఖ్యత చేయడం అనేది మారల్గా కరెక్ట్. అతనితో మనకి స్నేహం చేయడం అనేది మారల్గా ఇట్ ఈస్ ఇమ్మారల్. స్వామి క్షమించాలి కానీ నేను అని చెప్పిట్టే అది వస్తున్నాడు. పైగా అతను కొండలు నేను వెళ్ళిపోతాను, నా భార్య వచ్చేసి ఆ పని మాత్రం చేయలేదు. అది చేయలేదు తర్వాత చిన్నస్వామికి చెప్పి నేను దర్శనం అయిపోతే దర్శనం మన దృఢీకరించాడు కదా అని. అంటే సామాజిక వ్యవహారం స్వామీజీ ఆధ్యాత్మిక సామాజికంలో నేను తరగతి అతనిలో మనకి ఒత్తిడి అయిపోయింది. అతను పతనం చూసుకుంటాడు. మొత్తం కళ్ళ ముందు మీరు చూశారు చివరి దాకా. ఒక్కటే సత్యం చెప్తున్నాను, మనం ఏది పొరపాటు చేసినా అది మన ఆయన ఏ పొరపాటు ఇక్కడ మనం చూసినా ఏ ఫామ్లో వస్తుంది వేరే విషయం. కాడికి వెళ్ళే ముందు తప్పకుండా అలాంటి నాకు తెలిసి నా జీవితం చేయను. నేను అందుకని అడిగాను, అన్నిటికీ దర్శిని అని పేరు ఎందుకు పెట్టారు పుస్తకాన్ని? దర్శనం అనేది అందరికీ మామూలు అయిపోయేది, మార్చుకోవాలి. అంటే మనకి మామూలుగా దర్శనాలు అవి కూడా ఉన్నాయి కదా, ఉపనిషత్తులు దర్శనాలు ఉన్నట్టుగా అన్నిటికీ దర్శిని అని పెట్టారు కదా. పెట్టారంటే ఇందిరాగాంధీని ఒక బుక్లో ఒక ఆయన రాశారు ఆయన గురించి. అందులో దర్శిని అనే పదం వచ్చింది. అది నాకు అట్రాక్టివ్గా ఉంటుంది.
అక్కడి నుంచి నా బుక్స్ కావాలనేది మీకు మీ బ్రాండ్ అది. నాదేంట్లో దర్శిని అనుకోవచ్చు అప్పుడు. అంటే మన ఏమంటారు ఎన్సైక్లోపీడియా అన్న పేరు పెట్టినట్టుగా మీ దానికి ఇట్లా పేరు పెట్టాలి. అది అలా వచ్చింది. ఈ బుక్స్ నేను తెచ్చిస్తాను. అట్లా ఇప్పుడు ఆత్మదర్శినిలో ముఖ్యంగా మీరు ఏం తీసుకున్నారండి? ఆత్మదర్శిని అంటే మీ ఆత్మ గురించా అసలు వేరే దాని గురించా? తర్వాత ఇదంతా ఒక రాజుగారు అనుకుంటాడు, నేను ఇంతమంది జనాన్ని వదిలేను. ఇది కూడా రామారావు చెప్పారు. అది చెప్పారు. రాణి గారు వస్తున్నాం చెవు పోగు పెట్టుకున్నాడు. పోగు పెట్టుకున్నారు. రాణి గారు వస్తాయి. నాకు పండుగ టెన్నిస్ ఆడించాడు. ఏమిట్రా ఈ పోగు పెట్టుకోవడం అని అడిగితే పంక్స్ పెట్టుకుంటారు పండుగలో. పంక్స్ అంటే రోడ్ల తిరుగుతూ మన విజయవాడలో అలా అట్లా చేస్తూ ఉంటారు. ఈ ముఖ్యమంత్రి అని పెట్టుకున్నాడు ఏంటి అని అడిగాడు అంటాడు. అడిగితే నాకు తెలియదురా ఏమిటో పెట్టుకున్నాను, నేను అడగటం ధైర్యం లేదు. మనకెందుకు లేదు సినిమా వాడుకోవాలి గారు వస్తాను కదా అంటే లండన్ అడిగారా? అడిగారు. సరే ధైర్యం చేసి అన్నా ఎందుకు గారు వస్తారు, మా వాడు రాత్రి వచ్చాడు ఇప్పుడు పంప్స్ పెట్టుకుంటారు, మీకు ఇది అవసరం పీకేసి మొత్తం తీయించగలిగారు. మంచి పదం ఉపయోగించి తీయించగలిగారు. పీకేసి వచ్చాడు రాణి గారిని. రాణి గారికి భోజనం పెట్టాడు కదా గవర్నర్, బొమ్మలు కూడా తెచ్చాడు. అదో మాట్లాడు ఎందుకు అవుతుంది మిడిల్ ఏజ్. ఇప్పుడు పాపం 90 అవునవును ఇప్పుడు సెంచరీకి దగ్గర పడ్డారు కదా. 96 కూడా. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు ఇందులో ఆత్మదర్శినిలోనే అడుగుతున్నారండి. ప్రతి ఒక్క పనిని భగవంతుని మీద భారం వేసి మన నిమిత్త మాత్రంగా ఉందామని గీతా బోధనలో ఎంతో చక్కగా చెప్పాడు. బద్ధకస్తులకు సోమరిపుత్రులకు ఎక్కడగా తావు కూడా లేదని చెప్పాడు. ఇవి మీరు ఎప్పుడు కర్మ అంటే కార్యం, చర్య, పనికి ఉపక్రమించడం ప్రతి మానవుని ధర్మం. మీరు ఎంతవరకు ఇవి మీరు అలవాటు చేసుకున్నారు? అంటే మనం భగవద్గీత చెప్పేది ఏంటంటే కర్తవ్యం నీ వంతు, ఫలితం ఆలోచించద్దు, కర్మ చేయని చెప్తారు. పరిపూర్ణంగా చేయగలిగాను నేను చెప్పిన విషయాలు ఇందులో అని నేను క్లెయిమ్ చేయను. నేను చెప్పానే కానీ నేను ఎన్ని ఆచరణ చేశానని నేను చెప్పడం నిజాయితీగా చెప్పాను. ఏదో కొంత ప్రయత్నం చేశాను. నేను చేశాను ఘనమైన మనిషిని నేను చెప్పాను. ఇది మీకు నచ్చితే బాగా ఉంటే మీరు సమాజంలో చక్కని మనిషిగా మంచి ఓల్డ్గా కలుగుతారు. ఇది రాసి అని రాసి ఒక నన్ను పొగిడినాళ్ళంతా గొప్పవాడు నా మిత్రులు, నన్ను తిట్టిన వాళ్ళంతా నా శత్రువులు. అది అడాల్ట్ మారుతారు, అడాల్ట్ మారుతుంటారు. కానీ సమాజంలో నేను తప్పు చేశానా లేదా అని నేను పరిశోధన చేస్తాను. ఆ లైన్లోనే పుస్తకాలు రాశాను. మొత్తం ఎన్ని రాశారండి పుస్తకాలు? ఐ థింక్ 15 పుస్తకాలు రాశాను. అన్ని పబ్లిష్ చేశారు. అన్ని పబ్లిష్ చేశాను. ఒక్కొక్క పుస్తకానికి మామూలుగా పేజీల గురించి కాదు, ఎంత దానికోసం మీరు కృషి చేస్తారు ఒక పుస్తకం రాయడానికి? ఎంత వెనకాల అంటే వెనకాల చదివితే కానీ రాయలేం కదా, మనం అప్పటికప్పుడు రాసేవి కాదు కదా, వెనకాల చదువుతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ రోజుల్లో అయినా మా తరం వరకు కూడా ఏంటంటే మనకి చదువుకునేటప్పుడు తెలుగు మాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. లాంగ్వేజెస్ ముఖ్యంగా, ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా నడిపించేది భాష ఒక్కటే, మిగిలినవన్నీ ఉద్యోగ జీవితానికి పనికొస్తాయి. అలా మిమ్మల్ని నడిపించిన తెలుగు మాస్టర్ ఎవరైనా ఉన్నారు? చాలా వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు తిక్కన సోమయాజి గారు వాళ్ళ అబ్బాయి అనుకుంటాను. అంటే నాకు డౌట్ అవునా కాదో తెలియదు. తెలుగు పండితుడు. ఎక్కడ చదువుకుంటున్నప్పుడు? అంటే ఇంటర్మీడియట్ అంటే డిగ్రీ అప్పుడు. కనుక ఆయన దగ్గర ప్రైవేట్ తర్వాత ఎస్ఎస్ఆర్ మొత్తం ఇంగ్లీష్ నేను ఈజు మోస ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు ఎఫ్ఏకి వెళ్ళే వరకు. అలాంటి తెలుగులో చెప్పారు కదా ఆయన నాకు ఆ గురువులు చెప్తూ నేను ప్రైవేట్గా కూడా పెట్టుకున్నాను.
నేను స్కూల్లో కాలేజీలో అందరు పిల్లలు ఉంటారు, నేర్చుకుంటూ కష్టం. ఇంటికి భయపడేది, నక్కలు కొట్టుకో వాళ్ళు ఇళ్ళు ఉన్నాయి అక్కడ పోయి. అది మీకు అప్పటికి ఇంకా మీరు సంపన్నులే కాబట్టి వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఉంది. పనులు ఏం కాదు, అంటే అలా అని కాదు, ఎఫర్ట్ చేయగలిగే ఇది ఉండాలి కదా. చదువుకోవడానికి మా నాయన ఎంత అది అనేది వాళ్ళిద్దరి ప్రభావం బాగా ఉంది. చాలా వాళ్ళు చెప్పిన కథల్లో ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా మీకు? అంటే చాలా చెప్తారు కానీ మీ జీవితానికి అన్వయించుకున్న కథలు ఏమైనా ఉన్నాయా? అప్పుడప్పుడు శివకాయ గారిని ఇంగ్లీష్ షేక్స్పియర్ డ్రామాలు వేయించారు. ఇప్పుడు బాగున్నాడు అని నన్ను కూడా ఏ నాటకం వేశారు మీరు? ఇక ఎన్ని చెప్పే కాదు. అంటే అలాగే కదా, ఆయన ఫేమస్ ఉంటే హామ్లెట్ తెల్ల ఇలా చెప్తారు కదా, అట్లాగా అందులో ఏదైనా వేశారు. అప్పుడు అయ్యే రైట్ చేశారు, షేక్స్పియర్ డ్రామాలను రైట్ చేసి వాళ్ళ టీచర్స్ అందులో ఏదో ఒక కథ తీసి ఏదో ఒకటి పొడి చేసినట్టు జనరల్ గా మర్చెంట్ ఆఫ్ వెనిస్ వేసేవాడు. అలా నాటకాల్లో కూడా వేశారు, చదువుకునే రోజుల్లో మాత్రమే. అక్కడ మా ప్రిన్సిపాల్ గారు సాంస్క్రిట్ పండిట్ రాజేంద్ర ప్రసాద్ గారు తిరుపతిలో ఈ సాంస్క్రిట్ పండితుని సన్మానించాడు. ఆ సన్మానంలో ఈ పండితుడు మా ప్రిన్సిపాల్ని ఆయన కార్డు కలిగి డిస్ట్రిక్ట్ గ్రేట్ అండి. నేను సాంస్క్రిట్ నేర్చుకోలేదు, అదే నేర్చుకోలేదు. అంటే ఇవి చదివేటప్పుడు ఇంక వ్యాఖ్యానంతో దొరుకుతాయి కాబట్టి తేలిగ్గా చదువుకోగలుగుతారు. హిందీ కొంత ట్రై చేసి కొంత అందులో హైదరాబాద్లో వచ్చాడు, కొంత ఈ ఊరు అది తప్పనిసరిగా వస్తుంది. ఉపన్యాసం ఇప్పించేవాడు చెన్నారెడ్డి, మాట్లాడే ఊళ్ళో అది ఊళ్ళో చుట్టి ఉట్టి ఏదో మాట్లాడుతున్నాడు. అట్లా చెన్నారెడ్డి వాడు గ్రేట్ కళలన్నా ఇవన్నీ చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప. ఇందిరాగాంధీకి ఆమెకి పడవ, దాని చేత ఆయనకి మీరు పిల్లగా ప్రస్తావించారు కాబట్టి ఇంతమంది దగ్గర పనిచేసిన వాళ్ళలో మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు చెన్నారెడ్డి గారు కాదు, అంతే, వన్ అండ్ ఓన్లీ పర్సన్. వెంగళరావు గారు దుర్మార్గం, ఆయన ఎవరిని కొట్టిరమ్మని తిట్టడమ్మని. చెన్నారెడ్డి గారికి వేరే వ్యసనాలు ఉన్నాయని ప్రచారాలు అవి చేశారు. నేను పక్కనే ఉండేవాడు, ఎప్పుడు ఆయన కార్లలో ఉంటాడు. అలాంటి ఎన్ని ప్రచారాలు, రాజకీయ నాయకులు దుష్ప్రచారాలు చేస్తారు. బాగా మంచి ఇలా మనం ఈ చదువు గురువుల గురించి వచ్చాం కాబట్టి మేము పరిశీలిస్తున్న ప్రకారంగా ఏంటంటే మనకి చాలా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తుంది. సరే, అది అందరినీ డెవలప్ చేయడం కోసం, దానికి వ్యతిరేకంగా విద్యా వ్యవస్థలో 35 మార్కులతో పాస్ అయిన వాళ్ళని, 40 మార్కులతో పాస్ అయిన వాళ్ళని గురువులుగా తీసుకోవడం వల్ల, మేము చదువుకున్నప్పుడు కూడా మేము అనుభవించాం, చెప్పే టీచర్కి పాఠం వచ్చేది కాదు. దీనిలో ఎలా మార్పు ఎలా తీసుకురావాలంటారు? నా ఉద్దేశం చెప్పమంటే చాలా తప్పు చేస్తుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాడి నుంచి తెలుసు. ఇది మనవి చేస్తాం. అంబేద్కర్ గారిని ఈ రాజ్యాంగానికి చైర్మన్ చేయడానికి నెహ్రూ గారు, పటేల్ గారు, మిగిలిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మీరు చదువు కానీ మీరు బాగా ప్రామాణికం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే గాంధీ పక్కన వచ్చి ఇప్పటికే ముస్లిమ్స్ అంతా అయిపోయారు దేశంలో, మనం ఈ హరిజనులు కూడా పోగొట్టుకుంటే దేశం మిగిలేదు. మీరు నా మాట వాటి ముందు ఫిగర్ హెడ్గా పెట్టండి, మీరే రాసుకోండి. అల్లాడి కృష్ణస్వామి తెలిసింది వీడికట్ట తెలుస్తుంది, ఇంకో గంగాధర శాస్త్రికి తెలిసింది వాడికట్ట తెలుస్తుంది, వాడి తెలియదు. కానీ ఫిగర్గా పెట్టుకుని మీరు చేసుకోండి అని బ్రతిమాలి ఆయన్ని పెడితే ఈ హరిజన పిల్లలు ఏంటంటే మావాడే రాశాడు రాజ్యాంగం, మావాడే రాశాడు. సరే, అడపో తృప్తి, తప్పలేదు. దీన్ని ఆయన రిజర్వేషన్ ఇవ్వమని అడగలేదండి. అవును, కొన్నాళ్ళు మాత్రమే అని చెప్పారు. అసలు అసలు వద్దంటాడు. మేము వెనకబడిన వాళ్ళం అని ఎందుకు ఫీల్ అవ్వాలి?
మేము పని చేసుకుని బతికిపోయి వద్దన్నాడు ఫస్ట్. సరే పోనీ వీళ్ళు ఒత్తిడి చేస్తే కొన్నాళ్ళు అది కూడా దీనివల్ల జగజీవన్ రావు కౌంటర్లు నెహ్రూ ఏం చేసేవాడు, ఒకటి మీద ఒకటి పోటీ. వీడు పెరిగిపోతాడేమో అని వాడు జగజీవన్ రావు. అంతా రాజకీయ. జగజీవన్ రావు కాదు. దాంతో 10 ఏళ్ళు పెట్టి 10 ఏళ్ళు పెట్టింది ఈ వెధవంతా నడువులేని నడువులేని ప్రతి 10 సంవత్సరాలకి దాన్ని పెంచుతూ వచ్చారు ఓట్ల కోసం. గెలవాలి, ఏం గెలవకపోతే ఇప్పుడు గెలవలేదు, నేను ఓడిపోయాను, సికింద్రాబాద్ లేదు, నాకేం తక్కువ ఎందుకు మీకు ఏం గెలవకపోతే ఏంటి పార్టీ ఒకసారి కొనలేరా, ఫోన్ చేయలేరా? అక్కడ నాశనం చేసి ప్రతివాడు ఏ పార్టీ వచ్చినా అమ్మో అమ్మదు రాసిందేమో పెరుగులు నరసింహరావు బ్రదర్స్, మీకు తెలుసు పెరిగల్ నరసింహరావు బ్రదర్స్, ఫారెన్ సెక్రటరీ, వరల్డ్ కోర్టు చీఫ్, పెరిగల్ నరసింహరావు బ్రదర్స్, మైసూర్ రాసిన వాడు ఈ రాజ్యం నెహ్రూ గారు, పటేల్ గారు, మరొకడు గారు, ఈ ఊరిని హెడ్గా దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేసి వాళ్ళ అడ్వాంటేజ్ కోసం మాట్లాడితే రిజర్వేషన్ సంజయ్ ఏం చేశాడు, చీఫ్ మినిస్టర్, నువ్వు సంజయ్గా మన మామగడు వచ్చాడు వాళ్ళ చేయమని అంటే రిజర్వేషన్స్లో కూడా రిజర్వేషన్స్, ప్రమోషన్స్లో కూడా పెట్టుకోడు, తీసేస్తే ఓట్లు కూడా కేవలం ఓట్ల కోసం వీళ్ళు చేస్తున్న పనులు. అందుకని సమాజం మంచితనం ఏమి లండన్లో లేవే, అమెరికాలో లేవే, మరి జపాన్లో లేవే, చైనాలో లేవే, ఎందుకు వచ్చింది? రాజకీయ శూన్యత. ఇప్పుడు మీ మరో చేస్తారు ఈ చీఫ్ మినిస్టర్ ఇంత సన్నాసం వచ్చారు. ఐఏఎస్ ఎగ్జామిన్ వస్తే బీహార్, బెంగాల్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు ఉన్నాడు, రాసేసి పాస్ అయ్యారు. వాళ్ళందరూ తీసుకొచ్చి మన రాష్ట్రం వాడికి ఏ అంటే డూబులో అది తీసుకుంటారు. మనాడు ఇంగ్లీష్ సిస్టమ్ ఫాలో అయ్యి ఆ ఎగ్జామ్స్ కరెక్ట్గా పాస్ అయ్యి ఆ గుర్ర పందాలు, ఆ గుర్ర రేఖలు అవన్నీ కరెక్ట్గా పాస్ అయితే వాడి సర్టిఫికేట్స్ అక్కడ ఏం కట్టు కొట్టుకుంటారు, పాస్ అయిపోయారు. అంతే టాప్ లెవెల్ కూడా అలా ఇండియా ఈయన కూడా తక్కువ ఈయనకి బీసీ పిచ్చి. ఇప్పుడు 2 రాజ్యసభ తీసుకెళ్ళాడు బీసీ. ప్రతి వాడికి మానవుడు పతనం అమ్మాయి. నేను ఎవరిని ప్రకటిస్తుంది వాళ్ళని మానవుడు పతనం అయ్యాడు. ఈ పతనావస్థలోని మానవుడు పైకి లేపడానికే నేను మా పుస్తకం రాసి ఏదన్నా చేయగలరా, మీ వంతు ప్రయత్నంగా మీరు ఏదన్నా చేయగలరా? ఈ సంభాషణ అంతా చేసి మామూలుగా చెప్పినట్టుగా చెప్తారు, చెప్పేదన్నా ఈ సత్యదర్శనంలో ఒక స్వామి నన్ను గురించి రాశాడు. బెంగళూరు చనిపోయాడు పోతుంది ఆత్మయే బ్రహ్మ అంటారు. కొంచెం ప్రైజ్ ఇచ్చే ఓంకారాన్ని మనం సదా వినవచ్చు అంటారు. పునర్జన్మ ఉందంటారు. మరుజన్మ లేకపోతే మానవుడు ఇక్కడ చేసిన దుష్కృత్యాలు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి, మరెవరు ఆరంభించారు కోరుకుంటారు. ఇదే భాస్కరరావు నాథుల సామాన్యుల కోసం చెప్తున్న జీవన సారాంశం. జిజ్ఞాసు పేరుతో ఇచ్చారా? ఇప్పుడు ఎలాగో మనకి అంటే సాధారణంగా మనకున్న లెక్క ఏంటంటేనండి, వయస్సు మానవ జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా నడిచేటప్పుడు యంగ్గా ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉంటాం, ఉడుకు రక్తం అంటాం. దట్ ఈస్ బాడీస్ కండిషన్. బాడీస్ కండిషన్. దాన్ని బట్టి మన ఆలోచనలు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటే ఏవి సాధించాలన్నా కూడా
యూత్గా ఉన్నప్పుడు అంటే యువకుడిగా ఉన్నప్పుడే అన్నీ సాధిస్తాం. తర్వాత 40 దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం ఆలోచన ధోరణి వస్తుంది అందరికీ సాధారణంగా. 60లకు వచ్చేసరికి కొంత వైరాగ్యం వస్తుంది. అంటే అది రావాలి కూడా మన లెక్క ప్రకారం. 40-45 మధ్యనే మంత్రులు అవ్వాలి, ముందు కాకూడదు. అది కూడా అందుకే అడుగుతుంది. ఎందుకంటే కొంత ఏమంటారు జీవితానుభవం ఉండాలి కదా ఒక పని చేయాలంటే కూడా. అలా ఇప్పుడు మీరు కూడా మీరు అన్నట్టుగా 60 దాటిన తర్వాత ఈ ఆధ్యాత్మిక ధోరణి అవ్వాలని ఏదైనా సరే 70 పోయి అంటే మీకు 60 కూడా ఇంకా యంగ్గా ఉన్నారు. మీరు 70 నుంచి వచ్చారు, ఇప్పుడు 87. ఇప్పుడు 87 అంటే మీరు మేము ఇంకా కొంచెం ఓల్డ్గా ఉన్నాం మీకంటే చూస్తే. మీరు హెల్త్ని ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నారు ఇన్ని ఒత్తిడుల మధ్యలో? వేరే సిగరెట్లు, ఈ బిస్కీలు, పరాయి స్త్రీలు ఇలాంటి నా జీవితంలో ఎప్పుడు చేయదు. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? ఫుడ్ హ్యాబిట్స్ మామూలు మనకోవడం, మన కాయగూరలు, మా భార్య లేదు కదా పెద్ద కూడా చేసి అది అదే కానీ పళ్ళు అన్నీ కొనుక్కుంటే నేనే కొనుక్కొచ్చుకుంటాను. అన్ని రకాలు. వ్యాయామం అది ఎలా ఉంటుందండి? వ్యాయామం తక్కువ, ఉంటే కాస్త చేసుకుంటారు, బెడ్ మీద చేసుకుంటారు. రెస్పిరేషన్ అది ప్రాణాయామం కింద అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది, బెడ్ మీద అంటే ఫస్ట్ నుంచి మీకు ఎక్సర్సైజ్ అది అలవాటు లేదా అసలు ఉందా అండి? ఫస్ట్ ఏమున్నప్పుడు స్కూల్లో ఏముంటాయి, బ్యాడ్మింటన్ అంటే ఇప్పుడు అందరూ యోగా చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, జిమ్కి వెళ్తున్నాం ఇలా చెప్తారు కదా. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు కూడా చక్కగా వెళ్ళి 1 అవర్ వాక్ చేసి వచ్చేసి ఏం ప్రాబ్లం లేదు. ఏమి 5 o'clockకి వెళ్తారు, 6కి బయటకు వస్తారు, 6:30. ఆలోచనలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు? ఆలోచన చాలా శాంతంగా ప్రశ్న. మనవరాలు బిడ్డు ఉండలేదు, అది కూడా అయిపోయింది. నాకు ఏ సమస్య లేవు. 2 పిల్లలు వాళ్ళ పనులు అడిగి ఇల్లు అది ఒకడు చూసుకుంటూ ఉంటాడు. అది ఒకటి రాజకీయాలన్నారు, రాజకీయ వారసత్వం. రాజకీయ వారసత్వం ఆయన అదే అంటే వారసత్వం ఆయన కింద మీద పడుతూ ఉంటాడు. అది కూడా నేను అడగను, ఏం చేస్తున్నాను సలహాలు కానీ ఏమి అంటే మీ అనుభవం ఆయనకి ఏమి అవసరం. ఆయన నాకంటే బాగా స్పీకర్ గా నాకంటే బాగా రాణించాడు. అంటే మిమ్మల్ని అడగడం మీరు చెప్పరా? చెప్పను, అడిగినా కూడా చెప్పరా? ఎందుకంటే మనకి వాళ్ళకి గ్యాప్. అప్పటి రాజకీయాలు ఇప్పటికి నచ్చవు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అన్ని వాళ్ళకి ఏదో చెవులో జరుగుతూ బాగుంటుంది. అంటే ఈ ప్రశ్నలు వాళ్ళని అడగకూడదు అనమాట. ఎప్పుడైనా కలిసినా కూడా వేరే అడగాలి ఇప్పుడు ఈ తరాన్ని బట్టి. ఇది పబ్లిక్ చూపించండి, పబ్లిక్ లో ఏమంటారు రియాక్షన్ చెప్పండి. ఏదైనా మీరు మీలో ఉన్న మరో పని కోసమే మేము ప్రయత్నం చేసాం. ఎందుకంటే రాజకీయాలు మీరు అన్ని మాట్లాడారు, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన అన్ని మీరు ఆల్రెడీ చాలా మందితో మాట్లాడారు, అవి అందరికీ తెలిసింది. ప్రతి మనిషిలోనూ ఒక రెండో కోణం, బొమ్మ బొరుసు నాణ్యానికి అటు ఇటు ఉన్నట్టుగా 2 కోణాలు అందరిలోనూ ఉంటాయి. ఆ 2వ కోణం కోసమనే ప్రయత్నం చేశాం. ఇంతవరకు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదని అనుకుంటున్నాను, మరి నాకు తెలియదు, చేయలేదు. ఎవరు ఈ లైన్లో నాలో ఉన్న ఆధ్యాత్మికత నాడు ఎవరు ప్రయత్నం చేయాలి తెలుసుకుంటారు. మీదే ప్రథమం. మాకు సంతోషం, మాకు అవకాశం ఇచ్చారు. మీదే ప్రథమం. అన్ని పుస్తకాలు చదివితే నేనేమిటో అర్థం. అంటే 70 తర్వాత వీడేమిటో, 70 ముందర అంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పాలన్నమాట. అంటే ఎందుకనంటే సాధారణంగా మనిషికి కొంత వయసు వస్తే కానీ మార్పు రాకపోవడానికి కారణం ఎవరికి? సాధారణ మనుషులు అంటున్నారు. మనుషుల్లో ఈ దీని పేరు వస్తు ప్రపంచం నాశనం చేసింది. మితం లేదు, ఓడలు ఇదివరకు కాసిన మొరమరాలు ఉంటే చాలు. అమ్మమ్మ ఎవరో యాదాద్రి వెళ్ళి వచ్చాను రా భాస్కర్ రావు అని కాసిన ఏదో శనగపప్పు తెచ్చుకుంటే, లేకపోతే ఇంకోటి ఏదో చిక్కీలు తెచ్చుకుంటే అదే సంతోషం. చాలా మామూలు సంతోషం, ఎంతో సంతోషం తినేవాడు. ఇప్పుడు ఎట్లా అయ్యారు? ఇప్పుడు మనకంతా వేరే తిండ్లు, వేరే అలవాటు. దాని చేత అవి మనం సంపాదించుకోవడానికి కష్టపడాలి. అబద్ధాలు ఆడాలి, సమాజంలో ఉన్న రెగ్మరోళ్ళంతా పూసుకోవాలి. కనుక అవి ఏమీ లేవు కదా. నాకేవాడు బిస్కీ బాటిల్ తెచ్చి అవసరంలా, సిగరెట్లు అవసరంలా, ఏమీ లేదు. ఆ పాత గుట్లు వేసుకుని రోజు 1 గంట బయటకు వెళ్ళి
ఆ కేవీఆర్ పార్క్లో చక్కగా నడిపిస్తాను. మార్నింగ్ వాక్ వెళ్తారా, ఈవినింగ్ వెళ్తారా? ఈవినింగ్ చల్లబడ్డాక. ఎందుకంటే ఈ డ్రైవర్ ఈవినింగే దొరుకుతాడు, మిగిలిన పనులు పిల్లలు అటు ఇటు వేసుకుంటారు. అదే న్యాచురల్ కదా అది. ఫస్ట్ నుంచి మీరు పంచకట్టేనండి, మధ్యలో మొదలు పెట్టారు? ఫస్ట్ నుంచి వచ్చి వచ్చినప్పుడు డిగ్రీ కోర్టు కూడా పనిచేసుకునేవాడిని. అప్పుడప్పుడు కొద్ది సమయం మాత్రం ఖద్దరు ప్యాంట్ వేసుకున్నాను. కద్దరి ప్యాంట్, సూట్ కాదు, ఎప్పుడు ఖద్దరే. ఇప్పుడు కద్దరే. చాలా బాగుంది. ఇప్పుడు మనం భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు దర్శిని అనే పదాన్ని మనం మర్చిపోవద్దు. అన్నిటికీ దర్శిని దర్శిని అని పెట్టారు. ప్రతి మనిషిలోనూ బొమ్మ ఉంటుంది, గొలుసు ఉంటుంది. రాజకీయంగా అందరికీ తెలిసిన అనిల్ భాస్కర్ రావు గారు చాలా అనుభవం ఉన్న మనిషి. రాజకీయాల్లో రాజకీయం నడపాలంటే నిజంగానే చాలా అనుభవం ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చారు. రాజకీయాల్లో ఆయన దెబ్బతిన్న తర్వాత మనసు దెబ్బతిన్న తర్వాత, మనసు కష్టపడిన తర్వాత ఇంకా వద్దనుకున్నారు. ఆయన కష్టపడింది ఆయనకే తెలుసు కాబట్టి మనం దాన్ని విశ్లేషించక్కర్లేదు. ఈ ఆధ్యాత్మికంలోకి వస్తూ పుస్తకాలు మనిషిని ఎట్లా ముందుకు నడిపిస్తాయి, ఈ వస్తు ప్రపంచం నుంచి ఎలా బయటకు వస్తాం అనేది తన అనుభవాల్ని మొట్టమొదటిగా పంచుకున్నానని చెప్పారు. ఈ అవకాశం మా వ్యూస్ ఛానల్కి ఇచ్చినందుకు ముందుగా అనిల్ భాస్కర్ రావు గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు వైజయంతితో ప్రత్యేకమైనటువంటి మాట. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.